హాయ్ అండి. నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉండే ఆహారాలల్లో ఒకటి, దాన్ని మీకు నేను ఇప్పుడు పంపించబోతున్నా. చూడండి, చూసి మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఏంటంటే మొక్కజొన్న పొత్తులు అంటారు. ఫస్ట్ మక్క కంకుల నుండి స్టార్ట్ చేద్దాం. మక్క వెన్నులు ఉంటాయి చూడండి, అవి కూడా ఎక్కడ దొరికినా కానీ అవి తినని వాళ్ళంటూ లేనే లేరు. ముందు అసలు ఆకలి కొరకు, ఆరోగ్యం కొరకు మంచి పంట అట్లా పండించుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్యాషన్ కొరకు తింటున్నారు మక్క కంకులు. ఎటన్నా ప్రయాణం చేసినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే ఒకటి కొనుక్కొని తినేస్తున్నారు. అట్లా కాదు, ముందు ఆహారం కొరకు తీసుకునే వాళ్ళం మేము. మాకు ఇంటి పక్కకే మంచి పెరడులు ఉండేటివి ప్రతి ఇంట్లో కూడా. ఇప్పుడు ఇండ్ల పక్కకు జాగాలు తగ్గి మళ్ళీ ఇండ్లే కట్టుకోవడము, లేకుంటే ఇండ్లు కట్టుకొని రెంట్కి ఇచ్చుకోవడము ఇట్లా చేస్తున్నారు. కానీ ముందు అట్లా కాదు. ఒక్కటే ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలో నలుగురు కొడుకులున్నా, ముగ్గురు బిడ్డలున్నా కానీ, ఇద్దరు కొడుకులున్నా, ఒక బిడ్డ ఉన్నా, ఇద్దరు బిడ్డలున్నా, అట్లా పెద్ద ఫ్యామిలీలు కూడా ఏంటంటే ఒకటే ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఒకటే ఇల్లు ఉండేది. అందులో అమ్మమ్మ ఉండేది, అమ్మమ్మ ఉండేది, నానమ్మ ఉండేది. నానమ్మ వాళ్ళ తల్లో, తాత వాళ్ళ తల్లో ఇట్లా ఉండేవాళ్ళు. మేనత్తలైనా ఉన్న వాళ్ళు ఒకవేళ ఎవ్వరు వచ్చినా కానీ అదే ఇంట్లో మంచిగా ఆనందంగా గడిపేవాళ్ళు. మాట ముచ్చట మతి అన్నీ మంచిగా ఇంత ఏదో తినడము, వర్క్ చేసుకోవడము, ఇంటి పక్కకు ఉన్న పెరట్లో ప్లేస్లో చెట్లుంటే ఆ చెట్లల్లో కూడా మంచి గడ్డి తీయడము, పండ్లు కోసుకోవడము, కూరగాయలు ఏమన్నా దోసకాయలు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళి అందులో నుంచి తెచ్చుకొని తినేవాళ్ళం. అటువంటి ఆహారము దొరికేది అప్పుడు. ఎందుకంటే అప్పుడు అందరు అడ్జస్ట్ అయ్యి ఒకటే కుటుంబంలో ఉండేవాళ్ళు మంచిగా హ్యాపీగా గడిచేది. పెద్దవాళ్ళ మాట, ఎవరిదో ఒకళ్ళ మాట, అరే ఈ త్రోవ నడవాలి రాని ఎవరో అక్కడ ఏమి చేత కాదు, ఆమె దగ్గర ఏమి డబ్బులు ఉండేవి. అటువంటి మనిషి అడక్కడ ఒక చీరలనో మంచాలనో ఒక కట్టె పట్టుకొని కూర్చున్నా కానీ ఆమె, అరే పెద్దోడా ఇవాళ అటుకే ఇవ్వరా, అమ్మ అటు పోవే బిడ్డ, అటు పోయి పని చేసుకోపోవే అంటే ఆ ముసలమ్మ మాట మీదకి అందరూ ఆ పనులు సక్రమంగా చేసి ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా ఉండేది ఆ కాలంలో. అయితే అప్పుడు ఏంటంటే అది ఒక మంచి ఆహారం. ఇప్పుడు నలుగురు ఇంట్లో అందరూ మనం ఫ్యామిలీ లోపల అందరూ కలుస్తారు చూడండి. కలిసినప్పుడైతే అసలు ఒక గంట కాల్చినా కానీ మక్క వెన్నులు అవి ఒక గంట కాల్స్తే సరిపోయేవండి. అంత పెద్ద కుటుంబము. మళ్ళీ ఇంకోటి అంత ఎక్కువ తినేవాళ్ళం. అసలు మేమే కాదు, ప్రతి వాళ్ళు కూడా అంత ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా ఒకటి కొనుక్కుంటే ఒకటితోనే గడిపేస్తున్నారు. అది సగం ముక్క తిని సగం ముక్క అబ్బా తినలేము అని పక్క పెడుతున్నారు. అదే బిస్కెట్, చాక్లెట్లు అన్నీ, ఏమన్నా పిజ్జాలు, బర్గర్లు అవైతేనేమో లపా తినేస్తారు. కానీ అట్లా కాదు. మా కాలంలో మా చిన్నప్పుడు ఏంటంటే అవే కడుపుండే తినేవాళ్ళం. జామకాయలు, ఒక చెట్టుకు జామకాయలు ఉన్నాయంటే వెళ్ళి జామకాయలు కోస్తే, అరే నాకొకటి దేరా అంటే నాకొకటి దేరా అని ఇన్ని తెంపుకొని వస్తే ఆడ కూర్చుంటే ఒక్కరికి సంబంధం లేకుండా ఒకరు అన్నట్టు అందరం తీసుకొని తినేవాళ్ళం. ఇవి ఎక్కువ తిన్నారని ఒకరు రెండు తినేది, ఒకటే తినేది. అయినా కానీ అవి ఖతమైపోయేవి. అట్లాంటి ఆహారంలలో మక్క మన ఇంటి వెనుక పక్కకు పెరట్లోనే వేసుకునే వాళ్ళం. ఆ మక్కతో పాటు కూరగాయలు కూడా పండించుకునే వాళ్ళం. ఆర్గానిక్ పద్ధతి అని ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అట్లా ఎరువులతోని పండించుకునేది. అయితే ఆ ఆహారాలల్లో మక్కను ఎట్లా అంటే చెప్తున్నా కదా, విపరీతంగా మార్చి చేసుకొని తినేవాళ్ళం. మక్కలు ఒలిసి అసలు ఒక 4 కిలోలు ఇట్లా మక్కలు మనం ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాయి, సుఖంగా ఇట్లా దింపుకుంటే అయిపోతుంది. ఇట్లా నూనెలో వేసుకొని తింటున్నాం. కానీ అట్లా కాదు.
అప్పుడు ఇంత పెద్ద రోలు ఉంటే, ఇంత పెద్ద పొత్రం ఉంటుండే, అందులో వేసి రుబ్బి 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 తినేవాళ్ళు. రుబ్బి రుబ్బి అయితే ఇస్తే అప్పుడు అమ్మనో అక్కనో ఎవరన్నా ఆడ పొయ్యి కట్టెల పొయ్యి పోయినా ఆడ కూర్చొని చేసుకుంటూ ఇచ్చేస్తే, ఇంత గంజడి పాయసం చేసి ఇన్ని గారెలుగా గారెలు అయితే చేసుకుంటూ ఇస్తే అసలు అవే తినేవాళ్ళం. మళ్ళీ అన్నం జోలికి పోయేది లేదు, ఏం లేదు. అవే తిని మంచిగా కమ్మగా తిని పడుకునే. అరే ఏమన్నా అన్నం తినారా అంటే ఇంకిక్కడ జాగా ఉన్నది అన్నం తినడానికి, తినము అని చెప్పేసి పడుకునే వాళ్ళం. అటువంటి డిష్ అండి ఇప్పుడు నేను ఇవాళ మీకు చూపించేది. మక్క గట్క గురించి చెప్తున్నా, మక్కల గురించి చెప్తున్నా. ఈ మక్కల్ని ఏంటంటే స్టార్టింగ్ కాల్చుకొని తినేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏ సీజన్ అయినాక కూడా మక్క దొరుకుతున్నది, మక్క కంకులు దొరుకుతున్నాయి. కానీ అప్పుడు అట్లా కాదండి. అప్పుడు ఏంటంటే వేసంగి అని ఒక పంట వచ్చేది, వర్షాకాలం అని ఒక పంట వచ్చేది. ఇప్పుడు బావులు బోర్లతోని కూడా అన్నీ అసిని కాడితే అని వేద్దురు. అది కూడా ఒకటి. మాకు 3 పంటలు వెళ్ళేది మా విలేజ్లో అయితే. అది అందరు కాదు, ఎవరో బాగా నీళ్ళు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బావులు ఉన్న వాళ్ళు అది ఎడ్లతోని మూట కట్టడం అంటారు. ఆ మూటతోటి నీళ్ళు తోడుకొని వాళ్ళు పండించుకునే వాళ్ళు అరుదు. అయితే అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొనుక్కోవడం ఉండేది. అప్పుడు కొనుక్కోవడం కూడా కాదు. పంట ఉందంటే ఏ బిడ్డ ఆగు 4 కంకులు ఇడ్చిస్తా అనేవాళ్ళు. లేని వాళ్ళకైతే 4 కంకులు మా దాంట్లో అయినాయి, ఇడ్చిస్తా అని తెంపుకొచ్చి ఇచ్చేవాళ్ళు 4-5 కంకులు అట్లా. మళ్ళీ మనకు అయినప్పుడు కూడా అయ్యో పాపం వాళ్ళు మనకు లేనప్పుడు ఇచ్చారు కదా, మనం కూడా ఇద్దామని మనం కూడా 4 తెంపుకుపోయి ఇచ్చేవాళ్ళం. అట్లా. అప్పుడు ఆ పచ్చి మక్కలు అయితే ఇప్పుడు చెప్పిన కదండి, గారెలు చేసుకుందాం. ఒకటి గారెలు అయితే అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మన ఇంటి పక్కకే వండిన కొత్తిమీరని ఇంతంత తెంపక వచ్చి మంచిగా సన్నం తరిగి, కరివేపాకు ఇంటి పక్కదే కరివేపాకు తెచ్చి కడిగి మంచిగా కోసి గారెలలో వేసి, ఇన్ని ఎల్లిగడ్డలు వేసి, ధనియాలు ఎల్లిగడ్డలన్నీ వేసి గారెలు చేస్తే ఎంత అద్భుతం అండి. తిన్నాక ఓదిపోయేది. అంటే అంత టేస్టీకరమైన ఫుడ్డు మక్క. అయితే ఆ మక్కను ఏంటంటే ఇక అయిపోయినాక ఇక కొన్ని లాస్ట్కు మనం కొంతమంది అయితే మక్కలే చేసి అమ్మేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆహారంలో ఇప్పుడు బాస్మతి, జై శ్రీరామ్, జేజేలో గీజేలో ఏవో అని బియ్యం వస్తున్నాయి కదా అండి, సోనా మసూరు ఏమో వస్తున్నాయి కదా. రకంగా అప్పుడు మక్క అన్నట్టు. ఆ మక్కను ఏం చేశాడు, కొంతమంది కొన్ని తినడానికి వాడుకునే వాళ్ళు, పెద్ద అంటే కొన్ని ఎకరాలల్లో 1 ఎకరం వేసారు అనుకో, కొన్ని తినేయడానికి ఇంట్లో వాడుకున్న తర్వాత దాన్ని మక్కలు చేసేవాళ్ళు. మక్కలు అందరూ మళ్ళీ ఇట్లా ఇప్పుడు మనం అన్ని వరి అవి ఇవి కోసుకొని పత్తి ఇట్లా ఏరడానికి పోతుంది కదా, అట్లా మనుషుల్ని పిలిపించి ఆ మక్కలు అనేది తెంపి అయితే కర్రలతోని కొట్టేవాళ్ళు, లేకుంటే మిషన్లో పోసి, మిషన్లు అంటే మా చిన్నప్పుడు కర్రలతోనే కొట్టేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత మిషన్స్ వచ్చినాయి. అందులో మిషన్ వేస్తే వాటి కుండలన్నీ 1 కేజీ వెళ్తాయి, మక్కలన్నీ 1 కేజీ వస్తుండే. అట్లా ఆ తీసిన మక్కలను ఎన్ని రకాలంటే ఆ మక్కల్ని కూడా అయితే ఈ పచ్చి మక్కలను కూడా ఒకటే రకం చెప్పిన మీకు, ఏంటంటే గారెలు అని చెప్పిన. వాటిని కూడా ఊరికే గారెలు ఏం చేసుకొని తింటామండి. అయిపోయే వరకైతే ఒకరోజు తప్పితే ఒకరోజు అయితే మేము అసలు రోజు కంకులు తినేవాళ్ళము. ఒకరోజు తప్పితే ఒకరోజు అయితేనేమో ఈ డిష్లు తినేవాళ్ళం. అయితే ఆ డిష్ ఏంటంటే ఒకరోజు గారెలు అన్నా కదా, మళ్ళీ ఒకరోజు ఏంటంటే ఇక ఒకటే రకం డిష్ కాకుండా గారెల పాయసం ఒకరోజు ఆ మక్కల్ని మళ్ళీ ఇట్లే గారెల పిండి రాగానే ఎంత రుబ్బి ఇంత పెద్ద డిష్ను చేసి అవి మనం ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాం చూడండి, అట్లా అట్టు అందం మేము. దానిలో కూడా ఎల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీరాకు అన్నీ వేసుకొని అది పెనం మీద వేసి మంచిగా ఆయిల్ ఒక క్లాత్ కన్నా ఉల్లిగడ్డ కన్నా ఆయిల్ పెట్టి పెంకకు రాసి అంటుకోకుండా దానిపైన అట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం దోశలు అంటే ఆ దోశలు చేసుకునేవాళ్ళం మేము. ఒకటి గారెలైంది, ఒకటి దోశ అయింది కదా అండి. ఇక ఎండిన మొక్కల కాడికి వద్దాం. ఎండిన మొక్కలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఎండిన మొక్కల్ని
అవి పేలాలు చేసుకునేవాళ్ళం మంచిగా. అంటే ఎప్పుడు దొరికాయి కదా పచ్చి కంకి, ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది కానీ అప్పుడు దొరికేటివి కావు. అయితే కొన్ని కంకులు కూడా మంచిగా జడలల్లి నేను కూడా ఇక్కడికి ఆసిఫాబాద్ వచ్చినాక కూడా చాలాసార్లు మా ఇంటి పక్కకు మక్కలు పండించుకున్నప్పుడు కంకులు వేసుకున్నప్పుడు నేను కూడా మక్క కంకులకు బూరుతోని జడలల్లి మంచిగా ఇట్లా కుచ్చలాగా అన్నీ కట్టి ఏదన్నా దండానికన్నా ఏదన్నా ఒక మొలకు తలిగేస్తే ఇంత పెద్ద ముళ్ళలా తలిగేసి ఉంచేదాన్ని. నాకు ఇష్టం అట్లా ఎక్కడ అంటే అట్లా పెట్టుకోవడం. అయితే కొన్ని కంకులు కూడా అట్లే ఉంచుకునే వాళ్ళము. అప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైనా కంకి తినబుద్ధి అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ కంకిని తీసి ఒక గంజుల నీళ్ళు, ఒక బకెట్లో నీళ్ళు పోస్తాం కదా, అలా ఒక 4 కంకులు వేసేసి నైట్ అంతా ఉంచేవాళ్ళం. ఉంచి ప్రొద్దున ఎట్లాగో కట్టెల పొయ్యి ముట్టించుకుంటాం, వంట వేసుకుంటాం కదా, అప్పుడు ఏం చేస్తాడు ఆ కంకిని తీసి ఎంత పొయ్యి మీద కాల్చుకొని తినేవాళ్ళు. అదొక రకం టేస్ట్ అండి. అది ఇప్పుడు ఎవరు తినలేరు. అయితే అట్లా అదొక రకం టేస్ట్ వచ్చేది. మళ్ళీ మక్కలు ఉంటాయి కదండి, ఆ మక్కల్ని ఏంటంటే మంగళం అని ఒక కుండకు హోల్ చేసి మంగళం అని చేసేది. మా ఇంట్లో కూడా ఉంది, మీకు ఒకసారి మంగళం చూపిస్తాను నేను. అయితే ఆ మంగళానికి ఏంటంటే ఒక కట్టె కట్టి ఇన్ని మక్కలు పోసి వేపేవాళ్ళం. వేపి ఆ మక్కలతో పాటు కొన్ని పల్లీలన్నా కొన్ని నువ్వులన్నా వేయించేవాళ్ళు. దాదాపుగా పల్లీలు ఎక్కువ వేయించేవాళ్ళు, మక్కలు పల్లీలు. ఆ పేలాలు అయినాక ఆ పేలాలు కూడా ఇంత గంపెడు పేలాలు చేసుకొని 1 కిలో అన్ని వేయించితే ఇంత గంపెడైతుండే. ఆ పేలాల్లో మన పల్లి గింజలు అవి ఇవి కలిపి మంచిగా తినేవాళ్ళం. బెల్లం కలుపుకొని తినేవాళ్ళం. లేకుంటే పల్లి గింజలు కలుపుకొని తినవచ్చు, బెల్లం కలుపుకొని తినవచ్చు, నువ్వులు కూడా కలుపుకొని తినేవాళ్ళం అట్లా. అయితే ఇదొక డిష్. దీని తర్వాత ఇంకొకటి ఏంటిదంటే డిష్, దాన్ని వేపిన మక్కలు ఉంటాయి కదండి, అన్ని మంచిగా ఎట్లా అంటే మన పువ్వులాగా ఇప్పుడు పాప్కార్న్ అంటారు కదా, ఆ పాప్కార్న్ తయారయ్యేది అన్నట్టు. ఆ పాప్కార్న్ ఏంటంటే పై తిన్న కింద వేయించితే కూడా కొన్ని ఇట్లా ఎక్కువ పడ్డప్పుడు కొన్ని కింద కాయలు ఉంటాయి, మాడతాయని తీసేస్తాం అన్నట్టు. దాన్ని ఏం చేయడము, దాన్ని సత్తుపిండి చేసుకునేవాళ్ళం. ఎండాకాలంలో అయితే అసలు చలువ అని అసలు సత్తుపిండి చేసుకునేవాళ్ళం. అయితే ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కలుపుకోవడం, నెయ్యి కలుపుకోకుండా మక్కదానికైతే కంపల్సరీగా బెల్లం అన్న చక్కెరని యాడ్ చేసుకొని అది ఆ మక్కలు వేగని మక్కలు అన్నీ పగలని మక్కలు ఉంటాయి కదా, ఆ మక్కలన్నిటిని ఇసురాయి పెట్టుకొని ఆ ఇసురాయిలో వేసుకుంటా తిప్పి ఇంత పౌడర్ వేసుకొని ఆ పౌడర్ను అందులో అమ్మవాళ్ళు అయితే బెల్లం తురిమన్న వేసేవాళ్ళు, లేకుంటే చక్కెరన్న పోసి మంచిగా కలిపి మనిషికి గిన్నెడు పెట్టిస్తే మంచిగా ఆడ కూర్చొని ఆ స్పూన్లు కూడా అప్పుడు దొరికేటివి కావండి. ఇప్పుడు స్పూన్లు పిల్లలు ఆడేటంటే అటు వాడేస్తున్నారు, కానీ అట్లా అప్పుడు అంటే ఆ కాలమే అట్లా. అయితే ఇప్పుడు డబ్బుకు విలువ లేదండి. అప్పుడు పంటకు విలువ, ఇప్పుడు డబ్బుకు విలువ లేదు. అప్పటికిప్పటికీ అసలు బాగా తేడా అండి. ఇక మేము అట్ట ముక్కలు చింపుకొని ఒక అట్ట ముక్కను ఏదన్నా చింపుకొని దాన్ని అందులో వేసుకొని తినేవాళ్ళం. ఇక బాగా ఆపేక్షగా ఉండే వాళ్ళైతేనో చేతితోనే మొక్కేవాళ్ళం. అట్లా అదొకటి సత్తుపిండి అని చేసుకునేవాళ్ళం. మళ్ళా తదుపరి ఇక ఇదంతా స్నాక్స్ టైప్ కదండి. ఒకటి ఆహారంలాగా ఆ మక్కలను గిన్నె పట్టించుకునేవాళ్ళం. గిన్నె పట్టించుకోవడానికి డబ్బులు లేకుంటే ఏం చేస్తాడంటే దాదాపుగా ఇవాళ మనకి ఒక 10 కిలోల మక్కలు ఉన్నాయనుకోండి, అవి విసరడానికి పక్కింటి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేసేవాళ్ళు. వట్టి ఏదో మాట్లాడడానికి వచ్చిందనుకో, మనం అక్కడ పని చేసుకుంటుంటే అవ్వ నేను పట్టుకోసేపు అని వాళ్ళు కూడా ఒక్క ఇసురాయికి ఇంత పెద్ద కట్టె, ఇంత పెద్ద కర్ర పాతడం, ఆ కర్రకు అందరూ చేతుల సహాయంతో రాయి పెద్దగా ఉండేది అన్నట్టు. మక్కలు ఆడించడానికంటే ఇక కొంచెం పెద్దగా ఉండాలి కదా, రాయి పెద్దగా ఉండేది. పప్పుకు వేరే ఉండేది, గట్కా అని అంటాం. అసలు ఇప్పుడు రవ్వ అంటున్నారు, కానీ అసలు గట్కా, అది దాని పేరు గట్కా. ఆ గట్కకు వేరే ఉండేది ఇది ఇసురాయి.
అయితే ఆ ఈశ్వరరాయికి అందరం చేతు, నువ్వో చేతు నేనో చేతు అని ఒక ముగ్గురు నలుగురు పట్టుకొని ఇసురుతుంటే ఈజీగా తిరిగేది. ఇక అన్నీ ఏవో బతకానీలు ముచ్చట్లు, ఏం తిన్నావానో, ఏం మాట్లాడో, నీ బిడ్డ వచ్చిందని, అల్లుడు వచ్చిందా, మీ ఇంటికి మొన్న వాళ్ళు చుట్టాలు వచ్చారు కదా అని మాట్లాడుకుంటా ఇసురుకునేవాళ్ళం. మళ్ళీ ఇంకోటి, కొంతమంది ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళైతే చక్కటి పాటలు పాడేవాళ్ళండి. రామ 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 అని పాట పాడేవాళ్ళు. ఇంకోటి అక్క చెల్లెళ్ళ పాటలు కానీ, తల్లిగారి పాటలు కానీ, అన్నీ ఇటువంటి మంచి మంచి పద్యాలు పాడుకునేవాళ్ళండి. ఇప్పుడు కవులు గాయకులు అది ఇది అంటున్నారు కానీ అప్పటి అప్పుడు మామూలుగా పని చేసుకుంటూ పాటలు పాడుకున్న వాళ్ళ టాలెంట్ అంటే అది బాగా గొప్పదండి. అందులో ఎంతో మీనింగ్ అండి. దాంట్లో ఎంతో ఆత్మీయతతో పాడేవాళ్ళు, ఎంతో బాధాకరంగా పాడుకునేవాళ్ళు. అవన్నీ కూడా వాళ్ళకు చదువు లేక కాగితాల పైన పెట్టుకోక అవన్నీ కూడా పాటల రూపకంగా మంచి గేయాలు పాడుకుంటూ పని చేసుకునే వాళ్ళమండి, పని చేసేవాళ్ళు. అందులో నేను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తుంటే మా ఇంట్లో మా అక్కయ్య నన్ను కోపడుతుండే, అయినా కానీ నేను మంచిగా కొంచెం వాళ్ళతోనే ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని. మా ఇంటి చుట్టూ అందరూ మాకు కావలసిన వాళ్ళే. కాకపోతే మా నాన్న మా తల్లిగారు ఎట్లా అంటే కొంచెం ఏందో, మేము కూడా కాపోలమే కానీ ఏదో జమీందారుల టైపు, ఏమో వెలుమల టైపు, ఏదో రాజుల టైపు, షావుకార్ల టైపు మెయింటైన్ చేసేవాళ్ళు. అది మా తాతల తరం నుంచి వస్తున్నది. అది కూడా అట్లనే నడుస్తున్నది అనుకో. ఇప్పటి వరకు కూడా ఇంకున్నాయి మా ఇళ్ళల్లో, మా అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా ఉన్నాయి. అట్లే నడుస్తున్నదండి. అయితే ఆ రూపకంగా అదొకటి హెల్ప్ చేసుకొని ఆ గట్కను ఏంటంటే ఆ ఇసిరిన దాన్ని ఏం చేయాలో తెలుసా అండి? ఇప్పుడు వరకు తెలియదు. తాల్చడం అని చాటలు పోసి ఇట్లా అంటే రవ్వంతా రాలిపోతుంటుందండి. గట్క రాలిపోయి పిండంతా చాటకు అంటుకొని ఉంటుంది. ఆ చాటకి ఇట్లా కొట్టుకొని ఆ చాటలో అది మళ్ళీ పిండి తీసి పక్క పెట్టుకొని ఆ రవ్వ ఆ గట్కని ఏం చేయడం అంటే ఎసరు పెట్టి వాటరు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో జస్ట్ ఉప్పు వేసి పైన మూత పెడితే అది నీళ్లు మసులుతున్నప్పుడు ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత, ఒక కేజీ, మాకైతే కేజీన్నర పోస్తే కూడా సరిపోయేది కాదు. కేజీన్నర మా ఇంట్లో ఈజీగా వండేవాళ్ళు. మేమైతే అటువంటిది, ఈ బాడీకి అయితే అటువంటి ఆహారం చాలా ఉందండి ఈ బాడీ లోపల. అయితే గట్క పోసేవాళ్ళు. అది ఎసరు రాగానే పోసి ఒక గరిటతోని తిప్పి ఉండలు కట్టకుండా వేడి నీళ్ళలో వేస్తాం కదా, తిప్పి మూత పెట్టి ఉంచి అప్పుడు ఇక కొంచెం మంట తీసేసి, కొంచెం నీరు గుంజిన తర్వాత మంట తీసేసి నిప్పుల పైనే ఉమ్మగిల్లడం అంటారు కదా, అట్లనే పెట్టేవాళ్ళం. అట్లే పెట్టిన తర్వాత అదొక డిష్. దాంట్లో పప్పు కానీ పెరుగు కానీ ఏ కర్రీ అయినా కానీ మంచిగా అమృతంగా, పప్పుచారు కానీ అండి, మనం వెన్న తీసిన కూడా మంచిగా పోసుకొని తింటే అమృతం అండి. అంత బాగుంటుండండి. అంటే అది మంచి ఆహారం. అది గట్క తినేవాళ్ళం. మరి అందులో వెళ్ళిన పిండి ఏం చేయడం? బర్రెలకు పెడతారా? బర్రెలు మస్తు, బర్రెలు, ఆవులు, మేకలు అన్నీ ఉండేవి కదా, కానీ వాటికి కూడా పెట్టడం కాదు. అవి అప్పుడు వాటికి వేసే విత్తనాలు వాటికి వేస్తుంటే, ఆహారం వేస్తుంటిమి. కానీ దాన్ని ఏం చేయడం అంటే మంచిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ కోసి దాన్ని ఏం చేయడం అంటే ఉప్పుడు పిండి అని, ఇప్పుడు ఏంటంటే ఏమంటారు, ఉప్మా అంటారు. అంటే రవ్వతో చేసుకుంటే ఉప్మా అంటారు, పిండితో చేసుకుంటే ఉప్పుడు పిండి అంటారు. అయితే ఆ పిండితోని మేము మంచిగా ఉప్మా చేసుకునే గ్లాసున్నరనో నీళ్ళు పోసి పిండికి, అయితే మంచిగా మక్క పిండిని అది ఎసరు రాగానే కొంచెం పోసి ఇక ఉండలు లేకుండా మంచిగా కలిపి, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది వేసి ఎంత మంచిగా చేసి దాని పక్కకి ఏదైనా చట్నీ, మామిడికాయ చట్నీ, ముందు చట్నీలు కూడా బాగా ఎప్పుడు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉండేవి. ఇప్పుడు అన్నీ బాటిళ్ళల్లో, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో కొనుకొచ్చుకొని కవర్లల్లో, ప్యాకెట్లల్లో అమ్మితే తెచ్చుకొని తింటున్నారు. కానీ ముందు పెద్ద పెద్ద జార్లల్లో, పెద్ద పెద్ద కుండలల్లో పచ్చళ్ళు ఉండేవి అండి. ఆ పచ్చళ్ళను తీసుకొని మంచిగా
పక్కకు ఉప్మా పక్క పెట్టుకొని తినేసి వాళ్ళం మళ్ళీ మిగతాది ఏమైనా ఇష్టం ఉంటే చల్లనో పెరుగో ఏదో ఏం లేదు, పాలు కూడా పోసుకోవచ్చు, ఏదైనా పోసుకొని తినేవాళ్ళం. అద్భుతమైన టిఫిన్ అండి అది. ఆ టిఫిన్ మీదకైతే ఇప్పటికీ ఎంత మంచి నెయ్యి వేసి వండుకున్న తిన్న టిఫిన్ కూడా ఇప్పుడు పనికిరాదండి. అంటే అంత మంచి టిఫిన్ అది. అంటే మొక్కలకు మందు లేదు, మనుషులల్లో కల్మషం లేదు, నీది నాదన్న భేదాలు లేవు. అందుకొరకని ఏ తిండి తిన్నా కానీ మంచి ఇమ్యూనిటీ ఇచ్చే తిండేనండి అది. అది మక్క పిండి ఉప్మా చేసుకునే వాళ్ళం. అందులో ఏది కూడా అసలు పోనిచ్చే విషయం లేనే లేదండి. ఎక్కువ తక్కువ అంటే దాన్ని కూడా ముందు దోశల వరకే. ఇప్పుడు అట్టు అన్నా కదా నేను, గారెలు, అట్టు, ఉప్పుడు పిండి, అదే ఉప్మా, ఉప్పుడు పిండి ఇవన్నీ అన్నా కదా అండి. ఇవన్నీ కాకుండా కూడా దాన్ని ఏంటంటే అప్పుడు ఆ కాలంలో అట్లా మేము తిన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ మార్చుకొని మీకు ఒకసారి చేసి చూపిస్తానండి. అది మా సర్వపిండి గురించి ఈరోజు చేసుడు కాలే, ఈరోజు గట్క పోసిన, మీకు గట్క చూపిస్తా. అయితే నేను మార్చుకున్నది ఏంటంటే మక్క గట్క ఒకరోజు వాటర్లో కొంచెం ఉప్పు వేసి ముందడు పూర్వకాలం చిన్నప్పుడు తిన్నట్టు కలుపుకొని దానికి పప్పు పచ్చడో పెరుగో వేసుకొని తిన్నానండి. ఎప్పుడన్నా ఒకసారి, నెలకు ఒకసారి 2 సార్లు కంపల్సరీ చేసుకుంటా. జొన్న చేసుకుంటా, మక్క చేసుకుంటా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దాన్ని ఆ గట్కల్ని నేను అన్ని కూరగాయలు వేసి, ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా కానీ ఆ కూరగాయలు వేసుకోవచ్చు, వేసి కొంచెం ఉప్పు వేసి అట్లా చేసుకోవచ్చు. పులగము అని అంటే కొంచెం అంత పెసరపప్పు వేసి నీళ్ళల్లో ఉప్పేసి ఎసరు పెట్టి, ఎసరు వచ్చినాక ఒక గ్లాసుడంతా గట్క పోసుకొని అది పులగమని మస్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మనకు కర్రీ అవసరం లేదు, ఏమైనా చట్నీ ఉంటే సరిపోతుంది, లేకపోతే పెరుగు వేసుకొని కూడా బ్రహ్మాండంగా లాగించేయచ్చు. అదొక డిష్. అయితే ఇంకోటి మస్తు రకాలు చేయొచ్చండి. నేను చెప్తున్నా కదా, ఏ కూరగాయలు ఉన్నా కానీ ఆ కూరగాయలు వేసుకొని తినొచ్చు. నేను అన్నీ ఇప్పుడు వెరైటీ వేసుకున్నా. సర్వపిండి కూడా పెట్టుకుంటా. ఉందంత జీలకర్ర, కొన్ని నువ్వులు, ఒక గ్లాసు పిండిలా ఒక సగం చెంచాడంత జీలకర్ర, కొన్ని ధనియాలు పౌడర్ ఉంటేనే పౌడర్ వేస్తా, లేకపోతే ధనియాలను చెక్కలు చేసి అందులో వేసేసి కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా లేకపోతే ఇంట్లో నువ్వులు లేకపోతే శనగపప్పు, పెసరపప్పు చల్లుకోవచ్చు. చల్లి మంచిగా రొట్టె పిండి పిసుకున్నట్టు పిసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి పిండి. ఎందుకంటే అది మనకు జొన్న రొట్టెకి ఎట్లా తడుపుకుంటాం అట్లా తడుపుకొని అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అన్ని కల్జమాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని దాన్ని ఒక పెంకకు రొట్టె చేసుకొని పెంకకు పెట్టుకొని అది కాలిన తర్వాత ఒకసారి కాలినాక మళ్ళీ దాన్ని తిప్పేసుకొని తింటే అది అసలు ఏ కూర అవసరం లేదు. సాయంకాలం దాకా ఆకలిగా. అంటే నేను ఎన్ని రకాలు చేసుకుంటానండి. ముందు తిన్న ఐటెంలే కానీ దాన్ని ఇప్పుడు అన్ని వెరైటీగా చేసుకొని నేను తినేస్తా. అందులో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒకటి ఉన్నదండి, ఇక మీకు నేను చూపిస్తానండి. ఇగో అమ్మా, నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి ఆడ పెట్టి తీసినా కానీ మరిగా చూసిరా అండి. ఇంకో ఇప్పుడు ఏంటంటే ఇది ఇక చూడండి, వీడియో బాగా పెద్దగా అవుతుందండి. ఏం కాదండి, చూడండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది. ఒకటి నాకు కొంచెం మాట్లాడడం ఎక్కువ అవుతున్నదో ఏమో అనిపిస్తున్నది. ఇంత పెద్దగా వీడియో వద్దు అంటాడు మా సారు కూడా. బాగా పెద్దగా తీస్తున్నవరా అంటారు, కానీ నేను మాట్లాడక పెద్దగా అయితే నేను ఏం చేయాలని మరి చెప్పండి. ఇక ఇప్పుడు చూడండి, ఇక ఇక్కడ ఆహారం ఇట్లా పెడతా, ఈ డబ్బా పైన పెడతా నేను. ఇగో ఈడనే పెట్టుకొని తీసుకున్నా వీడియో నేను. అయితే చూడండి ఆహారం చూడండి ఇప్పుడు నేను చేసింది. ఇగో ఈ మక్క గట్క, ఇది ఎల్లోకి వచ్చింది చూడండి. ఇది అంటే ఇది మక్కది కాబట్టి ఇట్లా వస్తుందండి. ఇది మక్క గట్క. ఈ మక్క గట్కలో ఏం వేసిన అంటే క్యారెట్ వేసిన, అలసందకాయ వేసిన. మనం బొబ్బరికాయ అనే వాళ్ళము పూర్వకాలంలో, కానీ ఇప్పుడు అలసందకాయ అంటారు. అలసందకాయ వేసిన, చిక్కుడు గింజలు వేసిన,
చిక్కుడు గింజలు వేసిన, కొత్తిమీర వేసిన, కల్జమాకు వేసిన, ఇలా అన్నీ. ఇంకోటి ఆలుగడ్డ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇంట్లో అన్నీ వేసి అది అది గట్క చేసిన. దీనిలకు ఇప్పుడు మనకు ఇంట్లో ఏం కర్రీ అవసరం, పెసరపప్పు కూడా వేసినండి, కొంచెం అంతా స్పూన్ అంతా పెసరపప్పు కూడా వేసిన. అయితే దీనిలకు కాంబినేషన్గా ఏం ఉంచుకున్నా అంటే మా ఇంట్లో బాగా పచ్చళ్ళు ఉంటాయి, మీ అందరికీ తెలుసండి. ఇగో చూడండి, ఇదండి నిమ్మకాయ పచ్చడి. ఇది నిమ్మకాయ పచ్చడి అండి, నిమ్మకాయ పచ్చడి ఉన్నది. ఇది ఉసిరికాయ పచ్చడి అండి. ఇది ఉసిరికాయ పచ్చడి, ఇది ఉసిరికాయ పచ్చడి. అయితే దీంతో ఇది వేసుకొని తినేయచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూరగాయలు ఇట్లా అన్నీ వేసినప్పుడు ఏం చేయాలంటే, ఒక స్పూన్ అంత నెయ్యి ఉన్న వేసుకోండి, ఒక స్పూన్ అంత నూనె అన్న వేసుకోండి. అప్పుడు ఎందుకంటే ఇది భలే టేస్ట్ వస్తుందండి. ఇలా ఉప్పు ఉంటుంది, అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి అది ఒక స్పూన్ అంత నెయ్యి అన్న నూనెనన్న వేసుకొని ఇది చేసుకోవాలి. నీళ్ళలోనే వేయాలి, వేసి గట్టపోసుకోవాలండి. దానికి చూడండి ఇంత మంచి డిష్ అండి. ఇది చూడండి, ఇక గడ్డ పెరుగండి ఇది. ఈ పెరుగు చూడండి. ఈ ఆహారానికి అసలు ఎంత ఇచ్చినా కానీ తక్కువే కదా అండి. ఎంత మంచి ఆహారము ఏంటది, ఎవరికి దొరుకుతుందండి ఇటువంటి భాగ్యం? అంటే మన చుట్టూ మన దగ్గరనే ఉన్న వస్తువులలో కూడా మనము గ్రహించక హాస్పిటల్ పోతే మంచి కాళ్ళు నొస్తున్నాయి, మంచి బలమైన మందిస్తారు అని వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళేవాళ్ళు అందరూ ఇప్పుడు. కానీ అట్లా కాదు, మనం ఆరోగ్యాన్ని మనమే సరి చేసుకోవడానికి మన ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోనే మనం సెట్ అవ్వచ్చండి. మునిగాకు పౌడర్ కానీ అది కానీ. నాకైతే కళ్ళకు అద్దాలు కూడా లేవండి ఇప్పుడు. ఈ కన్నుకైతే ఆపరేషను 1 సంవత్సరం క్రితమే నీకు ఆపరేషన్ చేసే టైం వచ్చింది, చేస్తా అన్నాడు డాక్టరు. కానీ నేను చాలా రోజు నేను ఎప్పుడు తీసుకునే ఆహారం మీకు చెప్తున్నా కదండి. నేను మునగాకు పౌడరు అది ఇది తింటే కళ్ళకు కూడా అసలు ఇప్పటికి కూడా ఏం ఎఫెక్ట్ లేదండి నాకు. ఆపరేషన్ చేస్తా అని అన్ని కాగితాలు రాసిండు, రేపు చేస్తారు అమ్మన్నాడు. అయితే ఈ కన్ను ఏంటంటే పూర్తిగా కనపడకుండా అయినాక రమ్మని చెప్పిండు అదే డాక్టరు. దీనికోమో ఏవో పరికరాలు వచ్చినాయి, చేసేస్తా రమ్మని అన్నాడు. నీ పరికరాల కొరకు నాకు కనిపించగానే ఎందుకు చేయించుకుంటా అని మనసులో అనుకున్నా. వస్తా సార్ రేపు అన్న, పోనేలేదు సార్, నేను పోనేలేదు. ఇప్పటికీ మిషన్ కూడా సూదుల దారం పెట్టి మిషన్ కూడా కుట్టుకుంటానండి నేను. అట్లా వీడియోనైతే బాగా పెద్దగా అయిందండి. అబ్బా సారీ అండి, మీరు ఏమనుకోకుండా మొత్తం చూడండి. ఎందుకంటే నాకు కాదు, మీకు కూడా అక్కడికి వచ్చేటి దీంట్లో ఉన్నానండి. ఇంకా 2-3 ఐటమ్స్ కూడా నేను మర్చిపోయాను అనుకుంటున్నా చెప్పడానికి. కానీ మొక్క గురించి ఇంకా కూడా చెప్పడానికి అసలు మనకు అది అంతం ఉండదండి. ఏదన్నా చేసుకోవచ్చు, ఎట్లా తినవచ్చు. మీ టెక్నిక్తోనే మీకు ఎట్లా వీలైతే అట్లా మక్కది చేసుకొని, జొన్నది చేసుకొని, ప్రతి చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీ అందరిలోన నేను కూడా ఉంటానండి. బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మంచి వీడియో పెడుతున్నా మీకు. అన్నీ తెలిసినవి అయినా కానీ పాటించడం కావాలి. పాటిస్తారని నమ్ముతూ ఉంటా. హరి గార్డెన్.